ఎందుకని మీరు కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసి బయటకు రావాల్సి వచ్చింది? కామరెడ్డి అంటే ఏంటంటే కమ్మారెడ్డి అంటారు. మా దగ్గర కమ్మారెడ్డి తప్ప వేరే నాయకత్వంలోకి రావడానికి అవకాశాలు వాళ్ళకి ఎవరైతే జోకుతారో వాళ్ళు మాత్రమే నాయకత్వం ఉండే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అది మార్పు రావాలి, ఇంక్లూడింగ్ సిపిఎం అండ్ సిపిఐ. హైదరాబాద్ అంతా గడగడలాడిస్తుంది. పద్ధతి కరెక్ట్ అంటారా? కరెక్టే, చేయడం మంచిదే. జేసీఎం ఎటువంటి వాళ్ళు అంటే కనుక కాయపియా చెల్దియా బల్దియా డబ్బులు తింటమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మరి వాడిని కూడా చేయాలి కదా. అదే నార్మల్ పీపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రులే. నేను ఓనర్ అనుకోండి, నేను ఒక ఇల్లు ఏంటంటే కబ్జా పెట్టేసి కట్టాను, నేను మీకు ఎవరికి అద్దెకిస్తాను, నేను మీకు ఎందుకు చెప్తాను? ప్రధాన నాయకుడు లింకర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఈ దేశంలో మోడీ గారు ఎవరితో భయపడతారంటే దట్ ఇస్ కేజ్రీవాల్. ఆయన ఎట్లాగైనా లోపలికి వేయాలని చెప్పి న్యాయాన భయాన్ని అందాలని చెప్పి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోనే భవిష్యత్తు లేదంటున్నారు. మరి అలాంటి పార్టీని తెలంగాణలో ఎలా పుంజుకోవాలని చూస్తున్నారు? మాకు ఒక సీట్ కావాలి అని అడుక్కునే స్థాయికి కమ్యూనిస్ట్ పార్టీ దిగజారని. ఆ స్థాయికి రావడానికి కారణాలు ఏంటి సార్? వృద్ధులు అంటే ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండడం ఎక్కువైపోయింది. ఒక్కొక్క సెక్రటరీ